ఈ కార్ చూడండి ఎలా మార్చారో. స్టార్ట్ అయిపోయి యుఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ చూడటానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం బస్సు స్లోగా వెళ్ళడం చూస్తున్నాను, ఎందుకంటే రోడ్లపైన జనం చాలా ఎక్కువగా ఉన్నారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. బస్సులోంచి చూస్తుంటే సిటీ మొత్తం ఫుల్గా డెకరేట్ చేశారు. 1971లో చిన్న చిన్న గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక 6 కంట్రీస్ యుఏఈగా మారాయి. 1972లో రసల్ ఖైమా అనే ఒక కంట్రీ కలవడంతో మొత్తం 7 ఎమిరేట్స్ని కలిగిన యుఏఈగా మారింది. 1971 నుంచి ఇప్పటి వరకు 53 ఇయర్స్ నేషనల్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళు. మొత్తానికి చాలా నెమ్మదిగా అబుదాబి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళాలి. షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్లేసెస్ ఇలా ఫుల్గా డెకరేట్ చేశారు. సిటీ మొత్తం కలకల్లాడుతుంది. చూడండి చిన్నోడు ఎలా పారిపోతున్నాడో. పబ్లిక్ బీచ్లో ఫుల్గా జనం అయితే ఉన్నారు. అక్కడ చూడండి లేజర్ షో కనిపిస్తుంది కదా, అక్కడే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవబోతున్నాయి. 9 o'clockకి స్టార్ట్ అవుతాయంట. మేము ఇక్కడ జనంలో వెళ్ళటానికి ప్లేస్ సరిగ్గా లేక ఈ బీచ్లోకి వచ్చాం. మా వాళ్ళు కాల్ చేస్తున్నారు గేట్ నెంబర్ 6కి రమ్మని చెప్పి. ఈ పాప చూడండి ఫ్లాగ్ పట్టుకొని ఎంత బాగా ఆడుకుంటుందో. ఎవరి చేతిలో చూసినా స్ప్రే బాటిల్స్, రిబ్బన్ బాటిల్సే ఉన్నాయి. ఎవరు స్నో మొహం పైన స్ప్రే చేస్తారా అని భయం వేస్తుంది. స్పీడ్గా నడుచుకొని వెళ్ళిపోవాలి మన గేట్ దగ్గరికి. ఈ అమ్మాయి నాకు స్ప్రే చేస్తుంది అనుకున్నా, కానీ ఆ అబ్బాయికి చేసింది. అమ్మయ్య, ఇప్పుడు మనం గేట్ నెంబర్ 5 కనిపిస్తుంది. ఇప్పుడు మనం 6 దగ్గరికి వెళ్ళాలి. ఇంకొంచెం నడవాలన్నమాట ముందుకి. గేట్ నెంబర్ 6 వచ్చేసింది. 10 AED అంట 1 టికెట్ ప్రైవేట్ బీచ్కి. ఇక్కడైతే మనం ఫ్రీగా కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చు. పబ్లిక్ బీచ్లో అయితే కొంచెం జనం ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మేము వచ్చినంత వరకు మా వాళ్ళు కచ్చిపేసి ఉంచారు 4 చైర్లకి. ఇదిగో ఇవే మా చైర్స్ అనమాట. 9 o'clockకి స్టార్ట్ అవబోతున్నాయి ఫైర్ వర్క్స్. అంతవరకు బీచ్ చుట్టుపక్కల అందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు. చాలా చీకటిగా ఉంది. ఫైర్ వర్క్స్కి సంబంధించి అన్ని షిప్స్ను అరేంజ్ చేశారు. అలా దూరంలో ఒక షిప్ ఉంది. చుట్టూ చీకటిగా ఉంది. 9 o'clockకి స్టార్ట్ అవబోతున్నాయి. అంతవరకు వెయిట్ చేయాలి. అసలు యుఏఈ నేషనల్ డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటుంది? అబుదాబి, దుబాయ్, షార్జా, రసల్ ఖైమా, అజ్మిన్, అముల్ క్వైన్, ఫుజరా ఇలా 6 దేశాలు కలిసి యుఏఈగా 1971లో మారాయి. ఆ తర్వాత 1972లో రసల్ ఖైమా వీటిలో చేరడంతో 7 ఎమిరేట్స్ని కలిగిన యుఏఈగా మారిందనమాట. అప్పటి నుంచి ఈ రోజు వరకు 53 ఇయర్స్ నేషనల్ డేస్ను వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టైం 9 o'clock అయింది. ఫైర్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. కంటిన్యూస్గా వీడియోలో చూసేయండి ఒకసారి. స్టార్ట్ అయిన వెంటనే అందరూ ఫుల్ బిజీ అయిపోయారనమాట మొబైల్స్ పట్టుకొని. నేనైతే అందట్లేదని చైర్ ఎక్కి మరీ తీసేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, డిఫరెంట్ థీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
ముందుకు వెళ్తే కొన్ని కనిపిస్తాయి, వెయిట్ చేయండి. మేమైతే ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసాము ఈ జనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళటం కోసం. అలా అయితే కొంచెం క్లియర్ అవుతుంది రోడ్ అంతా. ఇప్పుడైతే ఇక్కడ నుంచి హైవేకి వెళ్ళబోతున్నాం. బస్సు క్రింద చూడండి ఎన్ని స్ప్రే బాటిల్స్ ఉన్నాయో. అసలు ఇవి చాలా తక్కువ అన్నమాట. జనం అంతా క్లియర్ అయిన తర్వాత బయటకు వచ్చాం. ఈ పాప చూడండి వాళ్ళ డాడీ పైన ఎక్కి మరి కార్లన్నిటికీ స్ప్రే చేసేస్తుంది. ఈ కార్ చూడండి ఎలా మార్చారో. ఇదిగో ఇక్కడ నడిచి వెళ్తున్నారు కదా ఈ సిస్టర్, బ్యాగ్లో చూడండి ఎన్ని స్ప్రే బాటిల్స్ ఉన్నాయో. ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కార్లన్నీ ఆగిపోయి. నైట్ 12తో బస్సులు ఆగిపోతాయి, కానీ ఈరోజు 24 అవర్స్ అనమాట. కానీ మేమున్న ఈ ఏరియాలో అస్సలు బస్సులు రావట్లేదు. క్యాబ్ ఎక్కి బస్ స్టాప్కి వెళ్ళాలన్నమాట. అల్లంత దూరంలో కనిపిస్తున్నారు కదా ఆయనే కింగ్. ఈ నేషనల్ డే సెలబ్రేషన్ వలన క్యాబ్ వాళ్ళకి ఫుల్గా కస్టమర్స్ దొరుకుతారు. ఈరోజు చాలా వరకు క్యాబ్లో వెళ్ళిపోతూ ఉంటారు. మేమున్న ఏరియా చాలా దూరం అన్నమాట. ఇక్కడ నుంచి మేము అబుదాబి బస్ స్టాప్కి అయితే వెళ్ళబోతున్నాం. చూడడానికి సరదాగా ఉంది కానీ ఇంటికి వెళ్ళేసరికి 3 o'clock అయింది. మేము 2 o'clockకి బస్సు ఎక్కామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, మీ తెలుగింటి మగువ.